గ్రహాలలో శుక్ర భగవానుడు మరి భార్యకారకుడు అవుతున్నాడు. కాబట్టి భార్య సౌఖ్యవంతం కలగాలన్నా, భార్యతో సుఖంగా ఉండాలన్నా, భార్యాభర్తల మధ్యలో అనురాగం ప్రాప్తి పొందాలన్నా కూడా ఈ యొక్క శుక్రగ్రహ అనుగ్రహానికి మహాలక్ష్మీ మాతని మనము అధిష్టాన దేవతగా పూజించాలి. ఎప్పుడైతే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో భార్యాభర్తలతో కూడా సుఖంగా సౌఖ్యంగా జీవిస్తారు, అనేక ఆనందమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడి అనుగ్రహం కొరకు మహాలక్ష్మీదేవిని, ఇతర స్త్రీ దేవతలను కూడా పూజించవచ్చు. శుక్రుడు స్త్రీగ్రహకారకుడు కాబట్టి స్త్రీదేవత అనుగ్రహం పొందినట్లయితే ఆ శుక్ర భగవానుడు మనకి సుఖాన్ని సౌఖ్యాన్ని అందిస్తాడు. తద్వారా ఎనలేని సంపదను కూడా చేకూరుస్తాడు, గృహాన్ని ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, ఆ గృహాంతోనే వాహనంతో సౌఖ్యాన్ని ఇస్తాడు. అలాగే సేవకులు ఇస్తాడు, సేవకులతో మరి మనకి సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి శుక్ర అనుగ్రహం కోసము మహాలక్ష్మీదేవిని పూజించండి, సౌఖ్యాన్ని పొందండి. శుభం.